గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన ఈవీ వెహికల్స్ తాలూకా కమిషన్ని రిలీజ్ చేయబోతున్నాను. ఈవీ వెహికల్స్ తాలూకా కమిషన్ని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాను. వాటిని జాగ్రత్తగా చూడండి. నేను మాట ఇచ్చినట్టుగా 10వ తారీఖులోగా ఈ ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు ఏకంగా రిలీజ్ చేస్తున్నాను. అన్ని ఐఎన్ఆర్ తోటి మనకు వచ్చే కమిషన్ అంతా ఐఎన్ఆర్. ఇప్పుడు వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఏవి ఆన్లైన్ రీజనల్ షోరూమ్స్ అని పెట్టాను, అంటే మీ ఆన్లైన్ షోరూమ్స్ అన్నమాట. ఆ షోరూమ్స్లో మీరు ఒక బండి కొనుక్కుంటే మీ స్కై అండ్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మీ స్కై అండ్ అకౌంట్లో ఒక బండి కొనుక్కుంటే అకౌంట్ ద్వారా మీకు ఆ రెఫరల్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఆ రెఫరల్ మీరు తీసుకోవచ్చు. ఇది షోరూమ్ రెఫరల్. అయితే ఆ రెఫరల్ తీసుకున్న తర్వాత మీరు 5 వెహికల్స్ అమ్మితే మీకు షోరూమ్ కన్ఫర్మ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత షోరూమ్ కన్ఫర్మ్ అవుద్ది. ఆ షోరూమ్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు కమిషన్స్ మీకు వస్తాయి. అవి ఎలాగొస్తాయంటే, షోరూమ్ మీకు కన్ఫర్మ్ అవ్వకముందు వేరే వాళ్ళకి వచ్చిన షోరూంలో మీరు కొనుక్కుంటారు, ఆన్లైన్ షోరూంలో. 5 అయిపోయిన తర్వాత మీరు కూడా అమ్మవచ్చు. అలా ఎన్నైనా అమ్మొచ్చు 5 తర్వాత. అయితే మీరు అమ్మనందుకు గాను 5,000 రూపీస్ వస్తుంది. రెండో బండికి అయితే 4,000. తర్వాత 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ అంటే మీరు రిఫరల్ చెప్పాను కదా, మీ ద్వారా ఏర్పాటు చేయబడిన షోరూమ్స్. ఒక్కొక్క దానికి ఎన్ని బళ్ళు అంతే అన్ని 500 మీకు వస్తాయి. మీరు అమ్మితే 5,000, మీ ద్వారా వచ్చిన షోరూముల వాళ్ళు ఎవరైనా సరే 500 ఆ లెవర్స్లో. ఇది ఒక కమిషను. ఇది సూపర్బ్. ఇది ఐఎన్ఆర్ఏ. ఇక రెండవది, మీరు బండి కొన్న వెంటనే మీ కిందన ఎవరైతే మీరు బండి అమ్మారో, ఎవరు షోరూమ్ లేని వాళ్ళు కూడా, షోరూమ్ ఉంటే వాళ్ళు అమ్ముతారు, షోరూమ్ లేని వాళ్ళు అయితే లేని వాళ్ళు అమ్ముతారు. వాళ్ళకి ఎంత అంటే మళ్ళీ వాళ్ళకి 5,000, మరలా వాళ్ళకి 5,000, ఆ తర్వాత 2,000, 1,500, అలా చూసారు కదా, 25 లెవెల్స్ వరకు మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది. చాలా ఎక్కువ కమిషన్ ఇది. క్యూసీసీ కాయిన్, ఐఎస్డిటి కాయిన్, ఈవీ పర్చేజ్ పాయింట్స్ అవన్నీ 25,000 రూపాయలకి అది యథావిధిగా అలాగే ఉంటుంది. అవి కాకుండా ఇది ఐఎన్ఆర్ కమిషన్. ఇది మొదటిసారిగా వీక్లీ ఇస్తాను. ఓ 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ ఇచ్చిన తర్వాత నుంచి మీకు మళ్ళీ 15 రోజులకు ఒకసారి చెప్పిన కమిషన్ వస్తుంది. చాలా పెద్ద కమిషన్ మనం ఇచ్చింది. ఏ కంపెనీ అంత ఇవ్వదు. మీకు నచ్చినట్టు చూడండి. ఒక షోరూమ్ డైరెక్ట్గా షోరూమ్ పెట్టుకున్న వాటికి కూడా 10,000 రూపాయల కమిషన్ ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా అమ్మితే 5,000 షోరూమ్ది, 5,000 టీం నుంచి, మొత్తం మీకు 10,000 కమిషన్ వస్తుంది. 10,000 అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు
అలాగే క్యూ లైఫ్ కూడా రేపు 5 తర్వాత ఓపెన్ చేస్తున్నాను. అందులో ఉన్న మీ కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్లో పంపించేసుకోండి. క్యూ లైఫ్ కూడా ఇదే టైంలో 5 తర్వాత ఇస్తాను. 30 తారీఖు లోపల అందరూ పంపించుకోవాలి. 30 తర్వాత ఆ వెబ్సైట్ ఆపుతున్నాను కాబట్టి ఆ ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, వర్క్ తెలిసిన వాళ్ళే, యాక్టివ్గా ఉన్న వాళ్ళే కాబట్టి అవన్నీ పంపించేసుకోండి. ఓకే డాడీస్, నేను వర్క్ బిజీలో చాలా హార్డ్గా ఉన్నాను. అంటే చాలా హార్డ్ వర్క్లో ఉన్నాను. అస్సలు ఖాళీ లేదు, నిద్ర లేదు. నెక్స్ట్ ఫుడ్ కూడా టైం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్స్ ఇదంతా చేస్తున్నాను. త్వరలో లగేజ్ నిమిత్తం ఓ కొత్త బండిని లగేజ్ నిమిత్తం రిలీజ్ చేస్తున్నాను. ఆ పని కూడా ఇప్పుడు కంటిన్యూ చేసుకెళ్తున్నాను. మీకు నేను చెప్పినట్టుగా స్టవ్ గ్యాస్ లేకుండా ఉన్నది అవన్నీ కూడా నేను నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా చేసుకోండి. అలాగే రేపు సోమవారం లేదా మంగళవారం జూమ్ పెడుతున్నాను. ఆ జూమ్లో మనం మాట్లాడాలనుకున్న కొత్త విషయాన్ని మాకు తెలియజేస్తాను మీకు. సో ఆ జూమ్లోకి అందరూ అటెండ్ కండి. ఇంకా ఏమైనా విషయాలు మళ్ళీ మీకు చెప్పాల్సి ఉంటే నేను నెక్స్ట్ మీకు తెలియజేస్తాను. అలాగే మన బళ్ళన్నీ మీకు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆ బళ్ళన్నీ కూడాను మీ సీనియర్స్ దగ్గర ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు హ్యాపీగా ట్రైల్ వేసుకొని నేను చెప్పింది చెప్పినట్లుగా ఉందో లేదో మీరు అక్షర సత్యం అవునో కాదో చూసుకోండి. 200 అంటే 200 కిలోమీటర్లు పూర్తిగా వస్తుంది, అంతకు పైనే. 300 కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్లు పూర్తిగా వస్తుంది, అంతకు పైనే. మనం ఇచ్చిన మాట ప్రకారం మీకు కంప్లీట్గా ఉంటుంది. ఇంకా రానున్న కాలంలో కొత్త ప్రొడక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ మీకు వస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం 90% ఐఎన్ఆర్ తోటే. సో ఐఎన్ఆర్ కమిషన్ కూడా ఒక 4 లేదా 5 వారాలు వీక్లీ ఇస్తాను. స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకుందాం. ఆ తర్వాత నుంచి మనం 15 డేస్కి ఒకసారి చేసుకుందాం. ఓకే డాడీస్, లవ్ యూ డాడీస్. ఈ మధ్యకాలంలో మీతో మాట్లాడలేకపోతున్నాను. వచ్చి వర్క్లో నుండి మీరు ఫోన్ చేసినా ఎత్తలేకపోతున్నాను, మీరు మెసేజ్ పెట్టినా తిరిగి ఆన్సర్ చేయలేకపోతున్నాను. అన్యదా భావించకండి. వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నది. నాకు చాలా హార్డ్గా వర్క్ చేయడం వల్ల నాకు కష్టంగా ఉంది. అందువల్ల నేను చేయలేకపోతున్నాను. అన్యదా భావించుకుంటూ అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి విన్నవించుకుంటున్నాను. లవ్ యూ డాడీస్, లవ్ యూ.